మ్యామ్ ఈ మధ్య నాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. దానివల్ల నా ఫిజికల్ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లైఫ్ స్టైల్‌లో వన్ ఆఫ్ ద పిల్లర్స్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం. అంటే మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయో, మన బాడీ దాన్ని రివర్స్ చేయడం కోసం కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంటది. అది ఒక లెవెల్ దాటాక బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయిపోయి సెల్ఫ్ అటాక్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంటది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా! చాలా మందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ మధ్య కాలంలోని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్న కేసెస్లో హిస్టరీ తీసుకున్నప్పుడు చూస్తే వాళ్ళకి ఏదో కారణం, ఒక ఇంట్లో ఎవరో చనిపోవడమో లేకపోతే బిజినెస్ టెన్షన్స్ వల్ల వాళ్ళకి తెలియకుండా ఒక స్ట్రెస్కి గురవుతున్నారు. దానివల్ల మన బాడీ సెల్ఫ్ ఇమ్యూన్ అటాక్లోకి వెళ్ళి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి కూడా అటాక్ అవుతున్నాయి. స్ట్రెస్ చాలా భయానకరం. అది గనక మనం డీల్ చేసుకోగలిగితే ఇటువంటి డిసీజెస్ నుంచి చాలా దూరంగా ఉంటాం. మోస్ట్ కామన్గా బయట చూస్తుంటాం, డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకున్నారు అని. సూసైడ్ చేసుకున్నారు, వీక్ మైండ్ అని చాలా మంది మాట్లాడుకుంటారు, కానీ ఆ టైంలో ఆ మనిషికి ఎన్ని ఆలోచనలు వచ్చుంటే ఆ డెసిషన్ తీసుకున్నారు అనేది మనకి కూడా తెలీదు. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మన ఫిజికల్ హెల్త్ ఎలాగైతే ఇంపార్టెంటో మన మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ ఎప్పుడైతే దెబ్బతింటదో ఫిజికల్ గా కూడా ఒబిసిటీ రావడం, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తెలియకుండా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో బీ స్ట్రెస్ ఫ్రీ అండ్ లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. ఎందుకంటే ఈ క్షణమే, మళ్ళీ నెక్స్ట్కి ఆ టైం అనేది ఉండదు.